పరిశోధనా స్థానం లెవెల్లో మంచి దిగుబడిచ్చే ఆ సంవత్సరంలో మంచి దిగుబడిచ్చిన రకాలను ఎన్నుకొని 2 కిలోల కిట్స్ చేసి అంటే 2 కిలోల ప్యాకెట్స్ చేసి రైతుల పొలాల్లో పరీక్షల నిమిత్తం మొదటి సంవత్సరం ఇస్తాం. తర్వాత అవే రకాలను 2వ సంవత్సరం ఇస్తాం. తర్వాత అవే రకాలను మూడో సీజన్లో కూడా ఇస్తాం అన్నమాట. 3 సీజన్లు చూసిన తర్వాత మనము బాగా ఉన్నట్లయితే ఆ రకాలను విడుదలకు సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మా దగ్గర ఇప్పుడు 2వ సంవత్సరము తర్వాత 3వ సంవత్సరంలో ఉన్న మినికిట్ రకాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి రైతులకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాగా ఉన్నట్లయితే అవి రైతుల వద్ద నుంచి రైతులకే ప్రాచుర్యం పొంది సాగుబడిలోకి కొంత ఏరియాలకు సాగుబడిలోకి వస్తాయన్నమాట. అలాంటి రకాలలో మనం చూసుకున్నట్లయితే JGL 28639 అనే రకం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది దొడ్డు పొడవు గింజ రకంగా ప్రాచుర్యం పొందింది. అయితే దీన్ని బాగా ఉండడం వల్ల దీన్ని ముందుగానే గుర్తించి 2వ సంవత్సరం మినికిట్స్ పూర్తయిన తర్వాత విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో JGL 639 అనే రకాన్ని మీరు ఎంచుకునే అవకాశం ఉంది. 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉన్న రకాలు చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి ఒక సన్న రకం మధ్యకాలిక సన్న రకం 135 రోజుల కాల పరిమితితో WGL 1380 అనే నెంబర్తో రైతుల పొలాల పరీక్షల నిమిత్తం 3వ సంవత్సరంలో ఉంది. ఇది ఇప్పటికే రైతులు బాగుందని చెప్పారు. కొంత మొత్తంలో విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. ఈ రకం కూడా మీరు వేసుకోవచ్చు. ఇకపోతే వరంగల్ నుంచే WGL 1537 అనే ఒక రకాన్ని దొడ్డు పొడవుగింజ రకం అంటే MTU 1010ని పోలిన రకాన్ని మినికిట్ పరీక్ష 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలోకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇప్పటికే రైతుల నుంచి రైతులకు విత్తనం ప్రాచుర్యం పొంది కొంత ఏరియాలో సాగుబడిలో ఉంది. ఈ రకాన్ని కూడా రైతులు నచ్చినట్లయితే వేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే కూనారం నుంచి ఒక 3 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి మినికిట్ పరీక్షల్లోనే. 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలు వచ్చే వరకే ఈ రకాలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. అందులో KNM 12368 అనే అతి సన్న గింజ రకం అంటే మీకు RNR జయశ్రీరామ్ లాగా ఉండే రకం. ఈ రకము 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. దాదాపు 40 నుంచి 50 బస్తాల వరకు ఇది దిగుబడి నమోదు చేసింది మినికిట్ పరీక్షలలో. ఈ రకం ఇప్పటికే బాగా విస్తీర్ణంలో రైతు నుంచి రైతుకు వెళ్ళింది. కాబట్టి ఈ రకాన్ని మీరు ఈ ఖరీఫ్లో సాగు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్వల్పకాల రకం కాబట్టి అదే రకాన్ని రబీలో కూడా వేసుకునే అవకాశం ఉంది. KNM 12368. ఇకపోతే కూనారం నుంచే మధ్యకాలిక రకంగా అతి సన్న గింజ రకంగా ఒక రకాన్ని మేము రూపొందించడం జరిగింది. అది KNM 12510. ఇది కూడా 3వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లో ఉంది. ఇది కూడా ఇప్పటికే రైతు నుంచి రైతుకు విత్తనం ప్రాచుర్యం పొంది ఎక్కువ విస్తీర్ణంలోకి సాగుబడిలోకి వచ్చింది. కూనారం నుంచే బీపీటీకి తర్వాత జయశ్రీరామ్కు మధ్యస్థంగా ఉండే గింజ అంటే బీపీటీ కంటే కొంచెం సన్నం, జయశ్రీరామ్ కంటే కొంచెం లావు మధ్య రకంగా ఉండే అంటే బీపీటీ గింజ నాణ్యత అనుకోవచ్చు.